ఫిల్మీ ఫోకస్. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నారు. పెళ్లి, మదర్హుడ్, వరుస ఫ్లాప్స్, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ప్రాబ్లమ్స్, వీటి కారణంగా స్క్రీన్కి కాస్త బ్రేక్ ఇచ్చారు కొందరు స్టార్ హీరోయిన్స్. ఇప్పుడు మళ్ళీ మరొకసారి తమ స్టార్డమ్ని తిరిగి సంపాదించుకోవడానికి ఫైట్ని మొదలుపెట్టారు. అయితే ఇది కేవలం కంబ్యాక్ మాత్రమేనా, లేక మారిన సిచ్యువేషన్లో సర్వైవల్ కోసం చేస్తున్న కొత్త స్ట్రాటజీనా? చూద్దాం ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలకు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కానీ పెళ్లి, పిల్లల తర్వాత ఆమె కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా ఇండస్ట్రీని రూల్ చేసిన కాజల్ ఇప్పుడు పాన్ ఇండియా, కంటెంట్ బేస్డ్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ వైపు ఎందుకు షిఫ్ట్ అయింది? 2007లో చందమామ కాజల్కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చిన సినిమా మాత్రం మగధీర. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ టాప్ లీగ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించింది. వరుస హిట్స్తో దాదాపు 10 ఏళ్ల పాటు స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్గా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ 3 ఇండస్ట్రీలోనూ ఒకేసారి స్టార్ స్టేటస్ను మెయింటైన్ చేయగలిగిన కొద్దిమంది హీరోయిన్స్లలో కాజల్ ఒకరు. 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ 2022లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ టైంలో సహజంగానే సినిమాలకు బ్రేక్ తీసుకుంది. దాదాపు 2-3 ఏళ్ల పాటు ఆమె ఫోకస్ పూర్తిగా ఫ్యామిలీ మీదే ఉంది. అదే టైంలో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ పెరిగింది. గ్లామర్ స్పేస్లో పోటీ మరింత పెరిగింది. రీఎంట్రీ తర్వాత కూడా ఆమెకు ఒకప్పటి హీరోయిన్ సెంట్రిక్ కమర్షియల్ ఆఫర్లు పెద్దగా రాలేదు. భగవంత్ కేసరిలో తన ఏజ్కి తగ్గట్టు బాలకృష్ణకి వైఫ్గా కాత్యాయని పాత్రలో కనిపించింది. తర్వాత సత్యభామలో లేడీ కాప్గా పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేసింది. కానీ ఆ సినిమా కమర్షియల్గా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు తన గ్లామర్ మాత్రమే సరిపోదు, స్పెషల్ రోల్స్ చేయడమే బెటర్ అని అర్థం చేసుకుంది. అందుకే ఆమె ఇప్పుడు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్, మైథాలజీ, యాక్షన్, సోషల్ డ్రామాలపై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలే దానికి ఉదాహరణ. ఎన్బీకే 111లో బాలకృష్ణకు జోడిగా ఓ పవర్ఫుల్ రోల్, బాలీవుడ్ రామాయణలో మండోదరి పాత్ర, ది ఇండియా స్టోరీలో లాయర్గా లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. ఇప్పటికే కన్నప్పలో పార్వతీదేవిగా స్పెషల్ అపియరెన్స్, సికిందర్లో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించింది. అంటే ఒకప్పుడు స్టార్ హీరోలతో పాటలు పాడిన హీరోయిన్ ఇప్పుడు ప్రత్యేక పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్ను డిజైన్ చేసుకుంటోంది. అయితే ఈ స్ట్రాటజీ ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోన్కే పరిమితం చేస్తుందా, మళ్ళీ హీరోయిన్ గా బిజీ అవుతుందా? చూడాలి. సమంత సౌత్ లో కమర్షియల్ స్టార్ హీరోయిన్ గా హల్చల్ చేసింది. హెల్త్ ఇష్యూస్, డివోర్స్ కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పూర్తిగా కొత్త ధరని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే అనుష్క, నయనతార కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త గేమ్ ప్లాన్ తో రీఎంట్రీ ఇచ్చారు. అనుష్క శెట్టి గ్లామర్ తో మొదలై పర్ఫార్మెన్స్ తో పీక్స్ కు చేరింది. మొదట కమర్షియల్ హీరోల సరసన నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న అనుష్క అసలు స్టార్డమ్ మాత్రం అరుంధతితో వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె కేవలం హీరోయిన్ కాదు, లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించింది. సౌత్ లోని అందరూ టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆమె ప్రత్యేకత ఏంటంటే హీరో మీద ఆధారపడకుండా విమెన్ సెంట్రిక్ సినిమాలతో కూడా భారీ విజయాలు సాధించింది. అరుంధతి, రుద్రమాదేవి, భాగమతి, బాహుబలి లాంటి సినిమాలు అనుష్కను స్టార్ హీరోయిన్ స్థాయి దాటి ఒక బ్రాండ్గా నిలబెట్టాయి. అయితే సైజ్ 0 సినిమా కోసం పెంచుకున్న బరువు అనుష్కకు పెద్ద డ్రాబ్యాక్ అయింది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, వెయిట్ మేనేజ్మెంట్, స్క్రిప్ట్ సెలెక్షన్తో ఎక్కువ టైం తీసుకోవడం వల్ల సినిమాల మధ్య గ్యాప్ పెరిగింది. 2023లో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో కంబ్యాక్ ఇచ్చింది. కానీ ఒకప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ రేంజ్ కంబ్యాక్ కాదు, ఒక కంటెంట్ బేస్డ్ కంబ్యాక్ మాత్రమే. ఇప్పుడు ఆమె ఘాటి, కాతనార్ లాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలని ఎంచుకుంటోంది. అందుకే అనుష్క మళ్ళీ కమర్షియల్ స్టార్ హీరోల రెగ్యులర్ హీరోయిన్ గా మారే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. సౌత్ లో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఉదాహరణ నయనతార కెరీర్. మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె తమిళంలో చంద్రముఖి, తెలుగులో లక్ష్మి తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో నటిస్తూ దాదాపు 2 దశాబ్దాలుగా తన స్టార్డమ్ ను నిలబెట్టుకుంది. మధ్యలో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివాదాలు, కొంతకాలం సినిమాలకు దూరమైనప్పటికీ ఆమె మార్కెట్ పై పెద్దగా ప్రభావం పడలేదు. తిరిగి వచ్చిన తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా విమెన్ సెంట్రిక్ సినిమాలకు కూడా మార్కెట్ ఉందని నిరూపించిన స్టార్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా నయనతార కెరీర్ స్పీడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. జవాన్తో బాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో తెలుగులో సక్సెస్ అందుకుంది. మూకుత్తి అమ్మంటూ, రక్కాయి, టాక్సిక్ లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
నయనతార స్ట్రాటజీ కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న గ్లామర్ పై ఆధారపడకుండా కథలో తన పాత్రకు బలం ఉండే సినిమాలనే ఎంచుకుంటోంది. అందుకే కొత్త తరం హీరోయిన్స్ నుంచి పోటీ ఉన్న నయనతార రేంజ్ని ఇప్పటికీ ఎవరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అందుకే ఆమెను అభిమానులు ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ వస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కంటెంట్ బేస్డ్ కథలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో మరొకసారి తమ మార్కెట్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కొత్త స్ట్రాటజీతో ఒకప్పటి స్టార్డమ్ ను మళ్ళీ అందుకోగలరా? పూజా హెగ్డే కెరీర్ ను చూస్తే చాలా స్పీడ్ గా స్టార్డమ్ తెచ్చుకొని అంతే వేగంగా డౌన్ అయింది. ఒకప్పుడు నిర్మాతలు ముందుగా సంప్రదించిన హీరోయిన్ ఇప్పుడు మరోసారి తన స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. పూజా హెగ్డే స్ట్రాటజీ పూర్తిగా మారింది. ఒకే ఇండస్ట్రీపై ఆధారపడకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తోంది. రెట్రోతో పాజిటివ్ స్పందన అందుకున్న పూజ కూలీలో స్పెషల్ సాంగ్ తో మళ్లీ చర్చలోకి వచ్చింది. ఇప్పుడు జననాయకన్, కాంచనా 4, హై జవానీతో ఇష్క్ హోనా హై, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. సో మరోసారి తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి గ్లామర్ మాత్రమే కాదు, మంచి పాత్రలు, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో శ్రీలీల, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్, రుక్మిణి వసంత్, రష్మిక మందన లాంటి కొత్త తరం హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉంది. అందుకే పూజా హెగ్డేకు ఇది సాధారణ కంబ్యాక్ కాదు, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను తిరిగి నిరూపించుకోవాల్సిన సెకండ్ ఇన్నింగ్స్. ఒకప్పుడు బొమ్మరిల్లు హాస్ని అంటేనే జెనీలియా గుర్తొచ్చేది. అమాయకమైన నవ్వు, న్యాచురల్ యాక్టింగ్, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ 2012లో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చి సినిమాలకు దాదాపు దూరమైంది. దాదాపు 10 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ రేస్ కు పూర్తిగా దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే ఈసారి కమర్షియల్ హీరోయిన్ గా కాదు, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, రీజనల్ సినిమాలతో కంబ్యాక్ ఇస్తోంది. సితారే జమీన్ పర్, జూనియర్, రాజా శివాజీ లాంటి ప్రాజెక్ట్స్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఒకప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ మార్కెట్ను తిరిగి అందుకోవడం కంటే మంచి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ను సక్సెస్ చేయడంపైనే ఆమె ఫోకస్ ఎక్కువగా పెట్టిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ లో స్లోగా స్టార్ట్ అయ్యి సూపర్ స్టార్డమ్ అందుకున్న కత్రినా కైఫ్, స్పీడ్ గా స్టార్డమ్ దక్కించుకున్న కియారా అద్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. పెళ్లి, మాతృత్వం తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించారు. రీఎంట్రీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో తమ స్టార్ వాల్యూను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కొత్త ప్లాన్తో ఒకప్పటి తమ పొజిషన్ని కొనసాగించగలరా? కత్రినా కైఫ్ కెరీర్ చూస్తే స్లోగా మొదలై సూపర్ స్టార్ స్థాయికి చేరిన జర్నీ కనిపిస్తుంది. నమస్తే లండన్తో ఆమె అసలు స్టార్డమ్ మొదలైంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంది. దాదాపు 10 ఏళ్ల పాటు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అయితే 2021లో విక్కీ కౌశల్ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. కుటుంబ జీవితం, సెలెక్టివ్ స్క్రిప్ట్లపై దృష్టి పెట్టడంతో ఆమె స్క్రీన్ పై కనిపించడం కూడా తగ్గిపోయింది. పెళ్లి తర్వాత కత్రినా టైగర్ 3, మేరీ క్రిస్మస్ లాంటి సినిమాల్లో కనిపించింది. కానీ ఒకప్పుడు ఉన్న కమర్షియల్ డామినేషన్ మాత్రం కనిపించడం లేదు. జీ లే జరా కత్రినా అప్కమింగ్ ప్రాజెక్ట్. కొత్త తరం హీరోయిన్స్ బాలీవుడ్ లో గట్టి పోటీ ఇస్తున్న సమయంలో కత్రినా కూడా ఇప్పుడు వరుస సినిమాల కంటే ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ కే ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఆమె మళ్ళీ పాత రోజుల్లా #1 స్టార్ హీరోయిన్ గా మారడం కష్టమనే విశ్లేషణలు ఉన్నాయి. కియారా అద్వానీ కెరీర్ చాలా వేగంగా ఎదిగింది. భరత్ అనే నేనుతో టాలీవుడ్ లో కబీర్ సింగ్, షేర్షా, బుల్ బులయ్య 2 లాంటి వరుస హిట్స్ తో బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారింది. రామ్ చరణ్, మహేష్ బాబు, షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత 2025లో తల్లి కావడంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే ఈ గ్యాప్ కెరీర్ డౌన్ ఫాల్ వల్ల కాదు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే. మాతృత్వం తర్వాత కియారా సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా భారీ ప్రాజెక్ట్స్ తోనే ప్లాన్ చేసుకుంది. గేమ్ చేంజర్, వార్ 2 ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు టాక్సిక్ లాంటి పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ సినిమాలు చేయడం కాదు, బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకోవడం. కొత్త తరం హీరోయిన్ల నుంచి పోటీ ఉన్న
ఆమె బ్రాండ్ వాల్యూ, పాన్ ఇండియా గుర్తింపు ఇంకా బలంగానే ఉన్నాయి. అందుకే కియారా కంబ్యాక్ అనేది కోల్పోయిన స్టార్డమ్ ను తిరిగి సంపాదించుకోవడం కాదు, ఇప్పటికే ఉన్న స్టార్ ఇమేజ్ ను మరింత బలపరుచుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, అలియా భట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ప్రియాంక హాలీవుడ్ పై ఫోకస్ పెడితే అలియా, దీపిక బిగ్ బ్యానర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో తమ స్టార్డమ్ ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ మారిన గేమ్ ప్లాన్ తో వీళ్ళు తమ స్టార్ హీరోయిన్ పొజిషన్ ని అలాగే కొనసాగించగలరా? బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా తన లక్ష్యాన్ని మార్చుకుంది. ఒక ఇండస్ట్రీకి పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్ పెట్టి హాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై కనిపించబోతున్న ఆమె టార్గెట్ నెంబర్ 1 బాలీవుడ్ హీరోయిన్ కావడం కాదు, గ్లోబల్ ఇండియన్ ఐకాన్ గా తన బ్రాండ్ వాల్యూను మరింత బలపరుచుకోవడమే ప్రియాంక అసలు స్ట్రాటజీగా కనిపిస్తోంది. పెళ్లి, మాతృత్వం తర్వాత చాలా మంది హీరోయిన్లు కంబ్యాక్ కోసం పోరాడాల్సి ఉంది. కానీ ఆలియా భట్ విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె తన కెరీర్ గ్లామర్ పై కాకుండా పర్ఫార్మెన్స్ ప్లస్ కంటెంట్ ప్లస్ బిగ్ ప్రాజెక్ట్స్ అనే ఫార్ములాతో నిర్మించుకుంది. ఇప్పుడు ఆల్ఫా, లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అందుకే ఆలియాకు సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్డమ్ ను తిరిగి సంపాదించుకోవడం కాదు, ఇప్పటికే ఉన్న నెంబర్ 1 పొజిషన్ ను మరింత బలపరుచుకోవడమే అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీపికా పదుకొనె బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ జర్నీ చేస్తోంది. ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీపిక కాక్టైల్ తర్వాత తన కెరీర్ ను పూర్తిగా మార్చుకుంది. ఆ తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, పికు, బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి వరుస విజయాలతో బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది. హాలీవుడ్ లో కూడా రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ తో అడుగుపెట్టింది. అయితే 2018లో పెళ్లి, ఆ తర్వాత మాతృత్వం కారణంగా సినిమాల స్పీడ్ తగ్గించింది. కొంత గ్యాప్ తీసుకున్నా అది కెరీర్ డౌన్ ఫాల్ వల్ల కాదు, పర్సనల్ లైఫ్ కి టైం కేటాయించింది. మాతృత్వం తర్వాత కూడా దీపిక తన మార్కెట్ ను కోల్పోలేదు. తిరిగి వచ్చిన వెంటనే పఠాన్, ఫైటర్, కల్కి 2898 AD, సింగం అగైన్ ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ లో కనిపించింది. ఇప్పుడు కూడా షారుఖ్ సరసన కింగ్ తో పాటు అల్లు అర్జున్ కాంబోలో రాకా లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. దీపికా స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ సినిమాలు చేయడం కాదు, బిగ్ బ్యానర్, బిగ్ హీరో, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రమే చూస్ చేసుకుంటోంది. అందుకే ఆమె కంబ్యాక్ కోల్పోయిన స్టార్డమ్ ను వెతుక్కోవడం కాదు, ఇప్పటికే ఉన్న బ్రాండ్ వాల్యూను మరింత బలపరుచుకుంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో నిలబడాలంటే సరైన కథ, బలమైన పాత్ర, తెలివైన స్ట్రాటజీ తప్పనిసరి. స్టార్ హీరోయిన్ గా తిరిగి రావడం కంటే కాలానికి తగ్గట్టు తమను తాము రీడిఫైన్ చేసుకోవడమే ఈ స్టార్ హీరోయిన్స్ అసలు గేమ్ ప్లాన్.